బ్యాంక్ మేనేజర్ను చితకబాదిన ఘటనపై విచారణ. కేపీహెచ్బీ ఠాణాలో వివరాలు సేకరించిన అదనపు డీసీపీ. భార్యాభర్తల తగాదాలలో కేపీహెచ్బీ పోలీసులు ఒక బ్యాంక్ మేనేజర్ని చితకబాదిన వ్యవహారంపై సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు శీర్షికతో ఈనాడు మంగళవారం వెలుగులోకి తెచ్చింది. స్పందించిన ఉన్నతాధికారులు దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బాలానగర్ జోన్ అదనపు డీసీపీ సత్యనారాయణ మంగళవారం కేపీహెచ్బీ పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఇన్స్పెక్టర్ డి వెంకటేష్ సెలవులో ఉండడంతో ఎస్ఐలు ఇతర సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు. బాధితుడు ప్రణీత్ భార్య ఇచ్చిన ఫిర్యాదుకు తర్వాత ఎప్పుడు ఠాణాకు పిలిపించారు, ఏం జరిగింది తదితర వివరాలను సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించినట్టు తెలిసింది. దీనిపై ఒక నివేదిక సిద్ధం చేసి అధికారులకు ఇవ్వనున్నారు. అదనపు డీసీపీ విచారించే సమయంలో కుక్కట్పల్లి ఏసీపీ శివభాస్కర్ అక్కడే ఉన్నారు. ఈ వ్యవహారంలో ఒక ఎస్ఐ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కమిషనర్ను కలిసిన బాధితుడు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహంతిని బాధితుడు ప్రవీణ్ గచ్చిబౌలులోని కమిషనరేట్లో కలిశారు. తనపై దాడి విషయంపై ఆయనకు ఫిర్యాదు అందజేశారు. కేసు పూర్వరపాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిషనర్కు బుధవారం మధ్యాహ్నము అందించే నివేదిక ఆధారంగానే బాధ్యులపై చర్యలుంటాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ మధ్యలో ఏంటంటే స్టేషన్ ఎస్హెచ్ఓ ఎప్పుడైతే లీవ్లో ఉన్నాడో ఎస్ఐ పెద్దరికం చేసి పదే పదే పోలీస్ స్టేషన్కు పిలవడము, అదే టైంలో అక్కడ ఉన్న స్టేషన్కు ఏసీపీకి అక్కడ స్టేషన్లో ఉండి పట్టించుకుపోవడము. నెక్స్ట్ ఈ బాలనగర్ డీసీపీ అదనపు డీసీపీ సత్యనారాయణ మంగళవారం కేపీహెచ్ పోలీసు స్టేషన్కు వెళ్ళి ఇన్స్పెక్టర్ వెంకటేష్ సెలవులో ఉండడంతో ఈ ఎస్ఐ పెద్దరికం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది, ఎందుకు పిలిచాడు, ఎప్పుడు ఠాణాకు పిలిపించేవాడంట, ఎందు గురించి తదితర వివరాలను సేకరించి సీసీ ఫుటేజీలను పరిశీలించి ఈ విషయంలో నివేదిక సిద్ధం చేసి అధికారులకు ఇవ్వనున్నారు. అదనపు డీసీపీ వివరించే సమయంలో కుక్కట్పల్లి ఏసీపీ శివభాస్కర్ అక్కడే ఉన్నారు. ఈ వ్యవహారంలో ఒక ఎస్ఐ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కావాలని ఎస్ఐ ఏంటంటే ఈ నిందితుడికి ఇప్పుడు ఇతన్ని నిందితుడిని చేసి ఆయనను పదే పదే పిలిపించి ఏసీపీ ఉన్నా కానీ స్టేషన్ ఎస్హెచ్ఓ లేకున్నా ఈ విషయంలో చట్టాన్ని గౌరవించకుండా హయ్యర్ ఆఫీసర్లకు ఒక రెస్పెక్ట్ లేకుండా తన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ విషయంలో ఎవరైతే ఈ పాత్ర ఈ వ్యవహారము ఎవరు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు విచారణ ఆదేశించారు. ఆదేశించిన తర్వాత కమిషనరు కలిసిన బాధితుడు ఎవరైతే ఈ కొత్తగా వచ్చిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహంతిని బాధితుడు ప్రణీత్ గచ్చిబౌలి కమిషనరేట్లో కలిసి ఈ వివరణ మొత్తము తెలియజేస్తే వాళ్ళ మీద కేసు పూర్వాపరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిషనర్కు బుధవారం మధ్యాహ్నము అందించిన నివేదిక ఆధారంతో స్టేషన్లో జరిగిన వివరాలు ఏంటిది, ప్రణీత్ ఎందుకు ఈ ప్రాబ్లం జరిగింది, ఎస్ఐ ఎందుకు లీవ్లో ఉన్నాడు, స్టేషన్ ఎస్హెచ్ఓ ఎందుకు లీవ్లో ఉన్నాడు, ఎస్ఐ ఏం చేశాడు, స్టేషన్లో ఏసీపీ ఉన్న తర్వాత ఎందుకు పట్టించుకోలే, ఈ విషయంలో నగర సైబరాబాద్ సిపి ఎవరైతే ఉన్నారో ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటా అంటున్నారు.